గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించడంతో రహదారులు దయనీయ స్థితికి చేరుకున్నాయని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. గత 5 ఏళ్లలో గుడివాడ, కలవపాముల, తరిగొప్పల, మానికొండ తదితర ప్రాంతాలకు వెళ్లే రహదారులు గుంతలమయంగా మారినా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దెబ్బతిన్న రహదారులలో సుమారు 70% మేర అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మిగిలిన పనులను కూడా దశల వారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉంగుటూరు మండలం వేమండ గ్రామంలో సోమవారం నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ గత 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గన్నవరం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేమండ గ్రామంలో ఇప్పటికే 6 సీసీ రోడ్లు, పంచాయతీ కార్యాలయ మరమ్మతులు, వాటర్ ట్యాంక్ మరమ్మతులు, హెడ్ పంప్ ఏర్పాటు వంటి పనులు చేపట్టినట్లు చెప్పారు. ఆర్డీఎస్ఎస్ పథకం కింద 37 లక్షల వ్యయంతో 250 విద్యుత్ స్తంభాల మార్పిడి, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, 12 లక్షలతో వ్యవసాయ విద్యుత్ సేవల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. గ్రామంలో ఇప్పటి వరకు సుమారు 1.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయని తెలిపారు. కలవపాముల రహదారి అభివృద్ధికి సుమారు 1.70 కోట్లు అవసరమవుతున్నాయని, ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేక నిధులు సాధించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామంలో మిగిలిన సిమెంట్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులకు కూడా ప్రాధాన్యమిస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నామని, ప్రజలు కోరిన ప్రతి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏ కుటుంబ నాయకులతో కలిసి, మా పార్టీ నాయకులందరితో కలిసి వేమండ గ్రామంలో డోర్ టు డోర్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. కానీ ఇచ్చిన 2 సంవత్సరాలుగా 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమ అభివృద్ధి 2 సంవత్సరాలు ఏం చేశాం, సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చామనేది మీడియా సోదరులకు తెలిసిన విషయం. అలాగే అభివృద్ధిని గత ప్రభుత్వం అటకెక్కిస్తే సాయంత్రం రోడ్లు కూడా దారుణమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయంటే, ది బెస్ట్ ఎగ్జాంపుల్ రోడ్డు చూపించాలంటే గుడివాడ వెళ్ళే రోడ్డు కానీ, ఇటు కలవపాలు వెళ్ళే రోడ్డు కానీ, ఇటు తరిగొప్పలు వెళ్ళే రోడ్డు కానీ, మానికొండ నుంచి తరిగొప్పల రోడ్డు కానీ చూస్తే పూర్తి గోతులు పడిపోయిన పరిస్థితి. కనీసం గోతులు కూడా పోర్చకుండా గత ప్రభుత్వం గాలికి వదిలేస్తే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కో కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దారుణంగా పాడైపోయిన పరిస్థితి. కానీ ఒకే సంవత్సరంలోనూ 2 సంవత్సరాలు మొత్తం చేయలేకపోయాం. 80% ఆఫ్ రోడ్లు వేసాం, కానీ మిగతా 20% కూడా ఎట్టి పరిస్థితుల్లో అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే జిల్లా పరిషత్లో నిధులు లేముంది. జిల్లా పరిషత్ రోడ్డు అవడం వల్ల ఈ కలవపాముల రోడ్డు అటు బళ్ళు వేసుకెళ్లే పరిస్థితి కూడా లేకుండా తిరిగి వెళ్తున్న పరిస్థితి అత్యంత బాధాకరం. డెఫినెట్గా నేను జిల్లా పరిషత్లో మాట్లాడాను, కానీ జిల్లా పరిషత్ వాళ్ళు నిధులు లేవని చెప్పిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏదో స్పెషల్ ఫండ్ తీసుకొచ్చే రోడ్డు వేసిన అవసరం ఉంది. అలాగే వేమడ గ్రామానికి సంబంధించి 6 సీసీ రోడ్లకు ఒక 20 లక్షల రూపాయలు, పంచాయతీ ఆఫీస్ పారీగోడకు 2 లక్షలు, ఇలా వాటర్ ట్యాంక్ రిపేర్లు చేయించిన పరిస్థితి. అలాగే ఎంపీడీఓ ఫండ్స్ ద్వారా ఒక హెడ్ పంప్ సెట్ ఒక 7 లక్షలు, 37 లక్షల రూపాయలతో ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా 250 ఎలక్ట్రికల్ పోల్స్ని వాళ్ళు మార్చిన పరిస్థితి. అలాగే 63 kV, 100 kV, 25 kV ఒక 3 లక్షలతో, అలాగే 3 అగ్రికల్చర్ మోటార్ సర్వీసులకు ఒక 12 లక్షలు, మొత్తం 1,25 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన ఈ గ్రామాన్ని. కానీ 1,70 లక్షల రూపాయలు అవసరం ఆ ఒక కలవపాముల రోడ్ డేటాకే. దానికి నిధులు ఎలా సమీకరించాలి, కనీసం దాన్ని ప్యాచ్ వర్క్ చేయాలన్నా 30-40 లక్షల రూపాయలు అవుతాయని ఇంజనీర్ చెప్పే పరిస్థితి. దానికి పరిష్కారం కనుక్కుంటాం. ఈ గ్రామాన్ని కొంచెం తక్కువ చేసి డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ ఒక్కొక్క ఊరు చేసుకుంటూ వస్తున్న పరిస్థితి ఆర్థిక లేని వల్ల డెఫినెట్గా ఈ గ్రామానికి ఈసారి వచ్చే నిధుల్లో అధిక నిధులు కేటాయించి ఒక 2-3 సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం కూడా ఉంది. డెఫినెట్గా అవి ఏమని కూడా ప్రజలు కోరారు. అలాగే ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. గతంలో సంక్షేమ అభివృద్ధి అనేది అసలు లేదు. ఇప్పుడు అభివృద్ధి మనం 70% చేసినా మిగతా 30% చేయమని అడగటం కూడా న్యాచురల్గా భావిస్తూ రాబోయే కాలంలో ఆ మిగతా పనులు కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం తెలియజేస్తుంది. ధన్యవాదాలు.